హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి 9 నేను మీ శివ సుబ్రహ్మణ్యం కట్ట. మొత్తానికి అయితే ప్రజాప్రభుత్వం రైతులకు ఈజీగా ఉండాలి, ఈజీ యాక్సెస్ ఉండాలి, వీళ్ళు పోయి లైన్లలో లించవద్దు యూరియా కోసం అని చెప్పి ఒక యాప్ని అయితే తీసుకురావడం జరిగింది. యూరియాని కూడా మనం యాప్లో బుక్ చేసుకోవచ్చు అని చెప్పి యూరియాకు సంబంధించి ఒక యాప్ని అయితే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినాక చాలా మాట్లాడిండ్రు చాలా మంది కూడా. మనం ఒక్కసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసుకుంటే యూరియా గురించి ఎప్పుడు కూడా రైతులు ఇబ్బంది పడలేదు. ఎక్సెస్గానే అందరు తీసుకొచ్చి ఇంట్లలో ఉంటుండే. అంటే కేసీఆర్ గారు కూడా అంతగానం చూసుకుంటుండే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే తెలంగాణ రాకముందు ఏ సిచ్యువేషన్స్ అయితే ఉండేనో మళ్ళీ అవే సిచ్యువేషన్స్ రిపీట్ అవుతా ఉన్నాయని చెప్పి యూరియా కొరత ఎప్పుడైతే వచ్చిందో మనం చూసుకుంటా ఉన్నాం. ఏంటంటే లైన్లలో లించోలేక ఎండలో చెప్పులు కూడా వరుసగా పెడుతూ ఉన్నారు. ఇది ఎప్పుడు తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చూస్తుండే. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది అని చెప్పి చాలా వరకు కూడా మనం చూసినాం. కానీ లేదు యూరియా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ ప్రజాప్రభుత్వంలో వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యాప్ తీసుకొచ్చినాక ఎవరు కూడా లైన్లలో ఉండలేరు. అంటే ఇక ఆన్లైన్ అయిపోయే వరకు ఏమవుతుందంటే ఎవరు కూడా పోయి ఆడ లించోరు కదా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఎట్లా వాడాలని తెలియదు రైతులకు. మళ్ళీ ఏం చేస్తా ఉన్నారు, ఇక్కడ బ్లాక్ దందా మొదలైంది. వీళ్ళందరూ పోయి ఏదైతే ఇంటర్నెట్ సెంటర్లో కానివ్వండి అప్లై చేసుకునే సెంటర్స్ కూడా ఉంటాయి కదా, ఆడ పోయి అక్కడ వాళ్ళు అప్లై చేసుకుంటా ఉంటే ఏమైతా ఉన్నది, అక్కడ వాళ్ళు ఎక్స్ట్రాగా ఛార్జ్ చేసినందుకు కానివ్వండి. ఇంకొకటి ఏంటిది, బుక్ చేసుకొని పోయినాక ఇప్పుడు ఈ సంఘటన దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే నిన్న ఒక ఇష్యూ జరిగింది. రైతులందరూ కూడా పోయి అక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకున్నాక వాళ్ళకు అలర్ట్ అయినాక వాళ్ళు పోయి ఏదైతే యూరియా ఇచ్చిన సెంటర్ ఉంటుంది కదా, ఇచ్చే సెంటర్లో ఆడికి పోయి వాళ్ళు అడిగితే స్టాక్ లేదని చెప్పిండంట. వీళ్ళేమో ఇక్కడ గంటలు మళ్ళీ ఇంటర్నెట్ సెంటర్ల దగ్గర వీళ్ళు లించోని ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని బుక్ చేసుకొని పోతే ఆడేమో యూరియా లేదు. ఓ గిట్లున్నది ముచ్చట. మరి ఇంత ఇబ్బందులకు ఎందుకు రైతులను గురిగా అనిస్తా ఉన్నారు? వాళ్ళేం ప్రశ్నించలేరనా, వాళ్ళేం గట్టిగా అడగలేరనా? యాప్లో బుకింగ్ చేసుకుంటా ఉన్నారు కానీ షాప్లో మాత్రం స్టాక్ లేదు. వాళ్ళు అక్కడ పోయినాక అధికారులు చెప్తా ఉన్నారంట స్టాక్ లేదని చెప్పి చెప్తా ఉన్నారంట వాళ్ళు. రైతులను మోసం చేస్తున్నది ఎవరు? అధికారులను ప్రశ్నిస్తున్నాం, బుకింగ్ లో ఉన్న సరుకు ఎందుకు లేదు? మరి ప్రభుత్వాన్ని నిలదీస్తాం, రైతుల కష్టాలు మీకు పట్టవా అని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి అగ్రికల్చర్ ఆఫీసర్లకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా నేను రైతులు గట్టిగా తిట్టిండంట. ఏంది ఇది, మాకు ఏంది బాధలు అని చెప్పి. మరి యూరియా కూడా ప్రాపర్ గా వాళ్ళకి స్టాక్ లేదు అని అన్నప్పుడు అక్కడ వాళ్ళకి ముందే చెప్తే వాళ్ళు కూడా అక్కడ లైన్లో లించోకుండా వాళ్ళ వేరే ఏదో పనన చేసుకుంటుండే కదా. మొత్తానికి బుకింగ్ చేసుకొని ఆడ పోయి చూసినాక యూరియా లేదంట. ఇట్లా ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ మంత్రి తుమ్మల గారు ఏం చెప్తా ఉన్నారు, యూరియా యాప్ వల్ల చాలా మేలు జరుగుతా ఉన్నది, రైతులకు లైన్లలో లించవట్లేదు, చాలా ఈజీగా పని అయిపోతా ఉన్నది, వాళ్ళ ఫోన్లో చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇది అంతా ఎట్లా అనిపిస్తున్నది అంటే దీన్ని డైవర్ట్ చేయడానికి, ఏదైతే ఇష్యూ జరుగుతూ ఉన్నదో యూరియా పైన దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది ఒకటి తీసుకొచ్చి ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లనో గ్లిచ్ వల్లనో అని చెప్పి మళ్ళీ తప్పించుకోవచ్చు, రైతులను కాసేపు పక్కదారులు పట్టించవచ్చు అని చెప్పి అనుకుంటా ఉన్నారేమో. మరి సిచ్యువేషన్ చూస్తే అట్లనే ఉన్నది. మరి ఇప్పటికైనా కూడా యూరియా గురించి రైతులను ఇబ్బంది పెట్టకండి. మళ్ళీ ఇంకోటి వర్షాకాలం, ఇంకొకటి ఏం చెప్తా ఉన్నారు రైతులు అంటే మీరేమో లిమిటెడ్గా ఇస్తా ఉన్నారు, అంటే ఎకరానికి ఇంతే యూరియా అన్నట్టుగా ఏదైతే మీరు యాప్లో పెట్టినారో అట్లా ఇస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు వర్షాలు కనుక తీవ్రంగా గట్టిగా పడ్డాయి అనుకోండి, ఎక్కడ సరిపోతాయి అవి, ఎట్లా సరిపోతాయి, ఏడ సరిపోతాయి అని చెప్పి రైతులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇట్లా ఉన్నది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు కూడా యూరియా పైన ఇబ్బందులు ఉన్నాయా లేవా తెలంగాణ రాష్ట్రంలో అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో పెట్టండి. అట్లనే ఇంకొకటి ఏదైతే ఈ యాప్ సిస్టమ్ని తీసుకొచ్చిండ్రో అది కూడా కరెక్ట్గా పనిచేస్తుందని అనుకుంటున్నారా? మరి గతంలో పోల్చుకున్నట్టు ప్లస్ ఇప్పుడు ఉన్న దానికి ఏమైనా తేడాలు ఉన్నాయా? ఎప్పుడు మంచిగా ఉండే అసలు యూరియాకు సంబంధించి కూడా ఇష్యూస్ కానివ్వండి ప్రాబ్లమ్స్ కానివ్వండి గత ప్రభుత్వం మంచిగా చూసుకున్నదా, ఈ ప్రభుత్వం కరెక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నదా అని మీరేమనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి. సో వీడియో ఇస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన నేటి రాత్రి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.